హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మనం డాక్టర్ సింధూర గారి దగ్గర అయితే ఉన్నాం. అసలు మేడం గారిని కలిసే ముందు అంటే మనకు చాలా ఇంటర్వ్యూలో మేడం గారు అంటే మన హెల్త్ టిప్స్ ఏంటి, మన ప్రేక్షకులందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడాను మన ఆరోగ్యం అరచేతుల్లోని మనం ఎలాగ కాపాడుకోవాలని చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈరోజైతే ఒక కొత్త టాపిక్తో అయితే ముందుకొచ్చాం. ఆ టాపిక్ ఏంటంటారా? క్యాన్సర్. ఎందుకంటే రీసెంట్‌గా మనకి తెలిసిన వాళ్ళకి చాలా మంది కూడాను క్యాన్సర్ వచ్చిందని భయపడుతున్నారు. అసలు ఈ క్యాన్సర్ ఏంటి? అది భయపడాల్సిన వ్యాధా? దాని నుంచి మనం బయటికి రాలేమా? అన్ని విషయాలు కూడా మేడం గారి మాటలో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. రీసెంట్‌గా టాపిక్ ఏంటి అంటే బాగా జనాలు భయపడుతుంది. నేను బయటకు వెళ్తూ విన్నది కూడా ఏంటంటే క్యాన్సర్ అనేది. అవును. అసలు ఈ క్యాన్సర్ అన్నది ఎవరికి అటాక్ అవుతది? హ్మ్. అసలు దాని డీటెయిల్స్ ఏంటి? మా ప్రేక్షకులకి మీ మాటల్లో చెప్తే ఫస్ట్ రిలాక్సేషన్ వస్తది. తప్పకుండానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అన్నది ఈ మధ్య కాలంలో ఒక మహమ్మారిగా మారిందనే చెప్పుకోవచ్చు. సో, క్యాన్సర్ అన్నది ఎవరికొస్తుంది, ఎవరిలో వస్తుంది అన్నది మనం స్పెసిఫిక్‌గా పిన్ పాయింటెడ్‌గా వీళ్ళలోనే వస్తది అని మనం చెప్పలేం. బికాజ్ క్యాన్సర్ రావటానికి రకరకాల కారణాలున్నాయి. ఒకటి ఫస్ట్ జెనెటిక్స్. ఓకే. అంటే జెనెటికల్‌గా ఏమన్నా మార్పులు కొన్ని జీన్స్ ఉంటాయి. P53 ట్యూమర్ సప్రెసర్ జీన్ అలాంటి కొన్ని జీన్స్ ఉంటాయి. అలాంటి జెనెటిక్ మార్పులు రావటం వల్ల వాళ్ళలో క్యాన్సర్ వచ్చే టెండెన్సీ ఎక్కువవుతుంది. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్‌కి ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నా గానీ అది పిల్లల్లో వారసత్వం రూపంలో పిల్లల్లో రావచ్చు. ఒక్కోసారి స్కిప్ జనరేషన్ అయ్యి పెద్దవాళ్ళలో వచ్చి మధ్యలో జనరేషన్ ఎవరికీ రాకుండా మనవల్లో క్యాన్సర్లు వచ్చే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. స్కిప్ మెట్స్ అన్నమాట. స్కిప్ జనరేషన్‌లో వచ్చే జెనెటిక్ మాల్‌ఫార్మేషన్స్ వల్ల వచ్చినవన్నమాట. సో, ఇలా రకరకాల కారణాల వల్ల వస్తాయి. ఈ రోజుల్లో క్యాన్సర్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ప్రతిదీ కలుషితం అవుతుంది. అంటే మన తినే ఆహారం దగ్గర నుంచి స్మోక్, పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి, ఫుడ్ అడల్ట్రేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అలానే ఎన్విరాన్మెంట్ మనం ఎక్కడికి వెళ్ళినా స్మోక్ ఇలాంటి హ్యాబిట్స్ ఎక్కువైపోతున్నాయి. ఆల్కహాల్ కన్సంప్షన్స్ అలాంటివి ఎక్కువైపోవటం వల్ల ఎక్కువగా క్యాన్సర్ అన్నవి ఈ రోజుల్లో ఎన్విరాన్మెంట్లో మనకి జరిగే మార్పుల వల్ల ఎక్కువ అవుతున్నాయి. సో, ఇదివరకు రోజుల్లో మనం చూసుకునేటట్టయితే ఇన్ని వెహికల్స్ లేదు, ఇంత స్మోక్ లేదు, ఇంత పొల్యూషన్ లేదు. అలానే ఫుడ్ డైరెక్ట్గా ఫార్మర్ నుంచి మనకి ఫుడ్ వచ్చేది. ఇప్పుడు అడల్టరేషన్, ప్రతి దాంట్లో అడల్టరేషన్. కారంలో కూడా కలర్స్ ఉంటున్నాయంట. కారం లాగా మనకి రావట్లేదు. సో, అలాంటి మోడిఫికేషన్స్. అలానే ప్రిజర్వ్డ్ ఫుడ్, టిన్డ్ ఫుడ్స్ ఎక్కువైపోతున్నాయి. సో, మనం చూసినట్టయితే చాలామంది పిల్లల దగ్గర నుంచి కూడా పేరెంట్స్ ఏమైనా ఫుడ్ తినకపోతే చిన్న చిప్స్ ప్యాకెట్ ఏదో ఒకటి పక్కన పెట్టి ఫుడ్ పెడతా ఉండడం అన్నది ఇప్పుడు రొటీన్ ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. అలానే జ్యూసెస్ గోవాతో జ్యూస్ చేసిన రోజులు పోయాయి. సో, అందరూ ఫ్రూట్ జ్యూస్, క్యాండ్ జ్యూసెస్ తాగుతున్నారు. సో, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, మోనోసోడియం గ్లూటామేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే MSG అంటాం, మోనోసోడియం గ్లూటామేట్. ఇది కానీ ఏ ప్యాకెట్ మీద రాసున్నా అది ఇమ్మీడియట్గా అవాయిడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ అనమాట. సో, దానివల్ల అది కార్సినోజన్ అంటారు. అంటే బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ని ప్రోవోక్ చేసే టెండెన్సీ ఆ MSGకి ఉంటుంది. సో, అలాంటి ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేసేస్తే మంచిది. కొత్త టాపిక్ అంటే మనం తిన్న ఫుడ్లో బట్టి కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. సో, ఫుడ్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కలర్స్ కానీ ఇవేవి మంచివి కావు. అంటే వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలేదు, బట్ రొటీన్గా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అండ్ అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీలో వీలైనంత వరకు బయట ఫుడ్స్ అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ప్రతి దగ్గర కూడా ఈ అజినోమోటో అన్నది ఒకటి వేస్తుంటారు. దాన్ని టేస్టింగ్ సాల్ట్ అంటారు. సో, ఆ టేస్టింగ్ సాల్ట్ అన్నది ఎవరికీ మంచిది కాదు, ప్రెగ్నెంట్ లేడీస్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం తిన్నా అది బేబీకి వెళ్తుంది. సో, అది మనం ఎప్పుడు కూడా వాచ్ చేసుకొనే తినాలి. ఏ ఏ ఫుడ్ ఐటెం తిన్నా అది మనకంటే కూడా బేబీ, ఇంకా న్యూ బార్న్ బేబీ వాళ్ళకి అన్నీ అప్పుడప్పుడే ఆర్గనోజెనిసిస్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడే వాళ్ళ లివర్ డెవలప్మెంట్, కిడ్నీ డెవలప్మెంట్, హార్ట్ డెవలప్మెంట్ అన్నీ స్టార్ట్ అవుతున్న స్టేజ్ అనమాట ఆర్గనోజెనిసిస్. సో, ఆ టైంలో కానీ ఇలాంటి ఫుడ్స్ ఏమైనా కానీ మదర్ ద్వారా బేబీలోకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ అనేది లేడీస్కి
ఎక్కువ వస్తుందా, జెంట్స్కి ఎక్కువ వస్తుందా? లేడీస్కైనా వస్తుంది, జెంట్స్కైనా వస్తుంది. ఫస్ట్ పాయింట్, ఈ రోజుల్లో మన ఇండియాలో అయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అన్నది టాప్లో ఉందన్నమాట. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్కి మెయిన్ ప్రొవోకింగ్ ఏజెంట్ ఖైనా, గుట్కా, పాన్ పరాగ్, ఈ ఆకు చెక్క లాంటివి, కిల్లి. సో మనం చాలా మందికి అలవాటు ఏంటంటే కిల్లి. కిల్లి అన్నది చాలా 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 డేంజరస్. కిల్లి వల్ల క్యాన్సర్స్ వస్తాయి. సో అది అందరూ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి గట్రా వెళ్ళినప్పుడు అదొక రొటీన్ ఆనవాయితీలాగా ఆ ఫుడ్ అంతా అయిపోయి కిల్లి తినకపోతే ఎలా అని తినేవాళ్ళు సగం మంది ఉంటారు. స్టాటస్. సో ఎగ్జాక్ట్లీ. సో ఆ పెళ్ళిలో కిల్లి అన్నది ఖచ్చితంగా పెడుతుంటారు. పెట్టినా మనం తినాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. అండ్ కిల్లీలో కూడా ఈ కార్సినోజన్స్ ఉంటాయి. సో అందులో బీటెల్ నట్ ఉంటుంది. ఆ నట్టు, ఆ లైమ్ అవి మిక్స్ అయిన తర్వాత అది యాక్చువల్గా విడివిడిగా ఉన్నదానికంటే కూడా ఈ కిల్లి అన్న దాంట్లో ఇవన్నీ కలవటం వల్ల కార్సినోజన్స్ డెవలప్ అవుతాయి. అవి బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ని ప్రొవోక్ చేస్తాయి. సో మన జీన్స్ని ప్రొవోక్ చేసి క్యాన్సర్ వచ్చేలాగా చేస్తాయి. సో అందుకు ఇలాంటి ఫుడ్స్ స్పెసిఫిక్గా అలాంటివి అవాయిడ్ చేసుకుంటే, ఓరల్ క్యావిటీ ఎక్కువగా, ఓరల్ క్యావిటీ అవి మగవాళ్ళలోనే ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మనకి స్మోక్, టొబాకో, చూయింగ్ ఆఫ్ టొబాకో, ఈ ఖైనా, గుట్కా వీటిల్లోని, అలానే స్మోక్, ఇవన్నీ మగవాళ్ళలో ఎక్కువ ఉంటాయి. అలా అని మన ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫికల్లీ శ్రీకాకుళం ఇటువైపు ఆంధ్రప్రదేశ్, నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రివర్స్ స్మోకింగ్ కూడా చూస్తాం. అవి ఆడవాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఇప్పటికీ మన దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు రివర్స్ స్మోకింగ్తో. సో వాళ్ళ నోటి తాలూకా మార్పుల్ని చూసి వాళ్ళకి డీటెయిల్డ్గా అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అడ్డ పొగ వేస్తామన్నట్టు చెప్తారు. సో అది రివర్స్ స్మోక్. అది చాలా చాలా ప్రమాదం. డైరెక్ట్ స్మోక్ ఇంజెక్షన్ అనమాట అది. సో ఇది ఒక యాక్టివ్ స్మోక్. యాక్టివ్ స్మోక్ కాకుండా అందరి ఇంట్లో మగవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం స్మోక్ చేస్తాం, మనం ఎఫెక్ట్ అవుతాం, అది డైరెక్ట్ ఎఫెక్ట్. సో యాక్టివ్ స్మోకింగ్. అట్లా కాకుండా మనం స్మోక్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు పాసివ్ స్మోకర్స్ అనమాట. అంటే స్మోక్ చేస్తున్నప్పుడు ఆ పొగని పీల్చి వాళ్ళ లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి అన్నమాట. సో అది ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ స్మోకింగ్, కానీ వీళ్ళు స్మోక్ చేయడం వల్ల, ఆ పొగ ఎక్కువ పీల్చేయడం వల్ల వాళ్ళలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ప్యాసివ్ స్మోకింగ్. సో అందులో ఇండియా ఫస్ట్లో ఉంది. సో అండ్ దాంతోపాటు ఆడవాళ్ళలో ఒవేరియన్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఒబేసిటీ అన్నది చాలా 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 హార్మ్ఫుల్. లావుగా ఉండడం అన్నది ఎప్పుడూ మంచిది కాదు. మనం చిన్న పిల్లల నుంచి కూడా ఫ్యామిలీస్లో బాబు బుజ్జిగా ఉండాలి, పాప బుజ్జిగా ఉండాలి అని చెప్పి ఓవర్ ఫీడింగ్ చేసేస్తారు. ఓవర్ ఫీడింగ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. మనకి కనబడడానికి అట్లా కనిపిస్తారు వాళ్ళు చబ్బీగా, బట్ అది ఎప్పుడు గుడ్ సైన్ కాదు. ఎప్పుడు ఓవర్ వెయిట్, పసిపిల్లల దగ్గర నుంచి కూడా, బర్త్ వెయిట్ కూడా, ఇన్ఫ్యాక్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వచ్చే బర్త్ వెయిట్ కూడా 2.5 to 3 kgs బేబీ ఈజ్ అన్ యావరేజ్ బేబీ, గుడ్ బేబీ. 3 kgs దాటే బేబీస్లో షుగర్ వచ్చే టెండెన్సీస్ పెరుగుతున్నాయి అని ఒక డిప్సీ ఆర్గనైజేషన్ ఉంది, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. వాళ్ళు ఒక స్టడీ చేశారనమాట. ఆ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే 3 kg బేబీ దాటే ప్రతి పిల్లల్లో కూడా షుగర్ వచ్చే టెండెన్సీ ఎక్కువైపోతుంది. అందుకు ప్రెగ్నెన్సీలో కూడా ఓవర్ ఫీడింగ్ చేయకండి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్కి అది తిను, ఇది తిను, స్వీట్స్ తిను. అదే స్వీట్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీలో స్వీట్స్ పాయిజన్. ఒక ప్రెగ్నెంట్ లేడీకి స్వీట్ ఇస్తున్నామంటే డైరెక్ట్గా పాయిజన్ ఇస్తున్నట్టే లెక్క. సో మనకేంటంటే మన వైపు ఇప్పటికీ కూడా ప్రెగ్నెంట్ అయ్యారు ఆర్ 5th month, సీమంతం, ఇట్లలో ఒక ఆనవాయితీగా స్వీట్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అన్నది అలవాటు. వాళ్ళకి మేబీ షుగర్ లేకపోయి ఉండొచ్చు, మేబీ అంటే షుగర్ లెవెల్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి కదా, షుగర్ తినేసినా పర్వాలేదు, అది అసలు కాదు. షుగర్ వద్దు, షుగర్ మంచిది కాదు. ఫ్రూట్స్ తినొచ్చు, ఫ్రూట్స్ ఆర్ ఓకే, బట్ షుగర్స్ ఆర్ నాట్ గుడ్. మీతో మాట్లాడుతుంటే ఏం తినాలో ఏం తినకూడదో ఫస్ట్ భయం అయితే పెరుగుతుంది. అవును. ఈ క్యాన్సర్ ఫస్ట్ తప్పించుకోవాలనుకుంటే బేసిక్ అవును, ఏం చేయకూడదు. అది ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పాను అనుకోండి, మొన్న పేషెంట్ మరి ఏం తినమంటారని అడుగుతుంది నాకు. సో అన్ని ఎక్స్క్లూజన్స్ ఎక్కువ ఉంటాయి అందులోని. బట్
హెల్దీ ఫుడ్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. మనకి జంక్ అన్హెల్దీ ఫుడ్ ఎక్కువైపోవటం వల్ల మనకి అన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తాయి. ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ లక్కీగా మనలాంటి ప్లేసెస్లో, ఇంకా సిటీస్లో కంటే కూడా మనలాంటి ప్లేసెస్లో ఫామ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఈజీగా దొరుకుతాయి మనకి. సో మనం కావాలంటే అలాంటివి తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. సో అంత ప్రిజర్వ్డ్ వెజిటబుల్స్ అవి కాకుండా ఫ్రెష్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోండి. అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎవ్రీ ఫ్రూట్ ఇస్ గుడ్. బట్ కొన్ని మ్యాంగో అలాంటి ఫ్రూట్స్ వల్ల క్యాలరీస్ అవి ఉంటాయి. మళ్ళీ ఇట్ లీడ్ టు ఒబేసిటీ. సో ఒబేసిటీ ఇందాక చెప్తున్నాను, ఒబేసిటీ ఈజ్ ఎ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. బ్రెస్ట్ క్యాన్సర్, మెజారిటీ క్యాన్సర్స్కి ఒబేసిటీ మూల కారణం. ఒబేసిటీ ఉండే వాళ్ళలో క్యాన్సర్ రేట్ ఈజీగా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ స్మోక్, ఆల్కహాల్ కలిపి తీసుకునే వాళ్ళలో 30% ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఓన్లీ స్మోక్ తీసుకునే వాళ్ళకంటే స్మోక్, ఆల్కహాల్ కలిపి కొంతమంది కన్స్యూమ్ చేస్తారు. సో ఆ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే ఈ స్మోక్ని బ్లడ్లో ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది. సో బ్లడ్లో ఆ స్మోక్ తాలూకా గ్యాసెస్ ఎక్కువగా డిఫ్యూజ్ అయ్యి లంగ్స్కి చాలా ఫాస్టర్ రేట్లో వెళ్తాయి అండ్ ఎక్కువ మోతాదులో వెళ్తాయి. సో ఆల్కహాల్ ప్లస్ స్మోక్ ఎప్పుడు మంచిది కాదు. అలానే స్వీట్స్ ఇందాక చెప్పినట్టు అది మంచిది కాదు. ఒబేసిటీ అన్నది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ పాన్, కిల్లి, గుట్కా, ఆకు, చెక్క ఇలాంటివి, స్మోక్ ఇవి ఏవి పనికిరావు. సో ఇవన్నిటి వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువైపోతుంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు ప్రిజర్వ్డ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, మోనోసోడియం గ్లూటామేట్ ఎందులో అయితే రాసుందో, ఆర్టిఫిషియల్ కలర్స్ ఎందులో ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎందులో ఉన్నాయో అవన్నీ మంచిది కాదు. మరొక డౌట్, యాక్చువల్గా ఇప్పుడు అందరూ కూడా ప్యాషన్ అని చెప్పేసి ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ ఇలాంటివి అయితే యూజ్ చేస్తారు. వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అది అపోహ అండి. మనకి ఎప్పుడు కూడా ఎలాంటి వాటి వల్ల వస్తుందంటే వ్యాక్స్ కొన్నిట్లకి ఉంటాయి. ఈ రోజుల్లో ఫుడ్స్లో కూడా వ్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు యాపిల్స్లో కూడా బయట షైన్ రావటం కోసం వ్యాక్స్ పెడుతున్నారు. సో అది కూడా ఒక పెద్ద మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఆ వ్యాక్స్ వల్ల డెఫినెట్గా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లాస్టిక్ కన్సంప్షన్ వల్ల వస్తుంది. ప్లాస్టిక్, ఇప్పుడు మనం ప్లాస్టిక్ కప్స్లో టీ, కాఫీ తాగుతాం చాలాసార్లు, చాలా సందర్భాల్లో. అది ఎప్పుడైతే ఒక ప్లాస్టిక్ ఐటెంలో వేడి పదార్థం వెళ్ళిందో దాని కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్లాస్టిక్ కరిగిపోయి ఈ టీలోనో కాఫీలోనో కలిసిపోతూ ఉంటుంది. అది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ప్లాస్టిక్ని లోపలికి ఇంజెస్ట్ చేసేస్తున్నట్టు. దానివల్ల క్యాన్సర్ వచ్చే రేట్స్ 4 to 5 times ఎక్కువ. సో అలాంటి ప్లాస్టిక్ ఉండే పదార్థాలు, సో కాల్డ్ ప్యాన్స్, అవి ఒకసారి మనం చెక్ చేసుకొని దాంట్లో ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ అవి ఉన్నాయా, వ్యాక్స్ కోటింగ్స్ ఏమైనా ఉన్నాయా అవి చూసుకొని అవి అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఆల్రెడీ ఫ్రూట్స్ ఎక్కువ యాపిల్స్ కానీ వీటికి షైనింగ్ ఉంటాయి, వస్తుంటుంది. అది డెఫినెట్గా అందులో వ్యాక్స్ కోటింగ్ అది ఉంటుంది. సో పిల్లలకి పెట్టేటప్పుడు ఆ తొక్క కూడా పీల్ ఆఫ్ చేసి లోపల ఫ్రూట్ పెడితేనే బెటర్ వీలైనంత వరకు వెజిటబుల్స్లో. బికాస్ మనం ఎంత వాష్ చేసినా ఈ వ్యాక్స్ అలాంటివి డస్ట్ వరకే పోతుంది తప్ప ఇది వ్యాక్స్ అన్నది లోపలికి ఇంప్రిగ్నేట్ అయిపోయి ఉంటుంది, అది ఈజీగా పోదు. సో అందుకు వాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఖచ్చితంగా ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో అలాంటివి లేకుండా, కలర్స్, ఫ్లేవర్స్ అవి లేకుండా వాడితే బెటర్. ఫైనల్గా అసలు దీనికి ట్రీట్మెంట్ ఉందా? ఇది ప్రాణాంతకమైన వ్యాధ? అంటే ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అంటే అది క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉందా, లేదా ఇది లైఫ్ లాంగ్ క్యారీ అయ్యేదా? యాక్చువల్గా ఇది వరకు రోజులకి ఈ రోజుల్లో ట్రీట్మెంట్ చాలా చాలా అడ్వాన్స్ అయిపోయింది. చాలా డ్రగ్స్ వచ్చేసాయి. సో క్యాన్సర్ని కానీ మనం ఎర్లీ స్టేజ్లో తొందరగా డయాగ్నోస్ అయ్యేటట్టయితే 100% ట్రీట్మెంట్ అవుతుంది. 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా చాలా క్యాన్సర్స్ నుంచి బయటపడి వాళ్ళు దానికి ఫైట్ చేసి బయటకు వచ్చి ఇప్పుడు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సో క్యాన్సర్ ఏమో అని భయపడిపోయి ఇంట్లో కూర్చుంటే మనకి ప్రమాదం. ఆటోమేటిక్గా అప్పుడు డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. బట్ మనం కానీ డౌట్ వచ్చినా కానీ ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే
వాళ్ళు తగిన పరీక్షలు అవి చేసి అసలు ఏం క్యాన్సర్ అయి ఉంటుంది, ఏ స్టేజ్లో ఉంది, ఇది ట్రీటబుల్లా, దీనికి సర్జరీ చేయాలా, కీమోథెరపీ పెట్టాలా, రేడియేషన్ పెట్టాలా, రకరకాల ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇది ఒక ట్యూమర్ బోర్డ్ అన్న బోర్డ్ డిసైడ్ చేస్తారు. అందులో ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ కూర్చుని దీనికి ఏ ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అన్నది డిసైడ్ చేసి అప్పుడు దాన్ని ట్రీట్ చేస్తే 100% సక్సెస్ఫుల్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయి రకరకాల డ్రగ్స్ వచ్చేసాయి. కీమోథెరపీ ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ వచ్చేసింది. సర్జరీతో కంప్లీట్గా మాస్ ఏదైతే ఉందో అదంతా తొలగించడం అయిపోతుంది. కొన్నిసార్లు సర్జరీ చేసి రేడియేషన్ ఇస్తారు, ఒక్కోసారి రేడియేషన్ పెట్టి సర్జరీ చేస్తారు. సో ఏదేమైనా అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు, కరెంట్ పెడతారంట, ఏమవుతుంది, ఏమీ అవ్వదు. మనం అలా క్యాన్సర్ అని చెప్పి వదిలేస్తే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనుషుల్ని కోల్పోతూ ఉంటాం. దాంతో పోలిస్తే ఈ చిన్న బేరింగ్ అన్నది పర్వాలేదు. సో అందుకు ఏదన్నా ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. నాతో పాటు మా ప్రేక్షకులందరికి కూడాను ఎప్పటి నుంచి ఉన్నటువంటి చాలా డౌట్లు, అంటే క్యాన్సర్ అన్నది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. చాలా మంది కూడాను స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి సిగరెట్ల మీద పెడతారు, బట్ అయినా కాలుస్తాము. అన్నీ అది తెలిసి చేసినటువంటి తప్పులు. అది ఈరోజైతే అందరికీ కూడా స్వయం అపరాధం అనే చెప్తాము. బట్ మీతో ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫస్ట్ నాకైతే ఇమ్మీడియట్గా ఫుడ్ హ్యాబిచువల్స్, నా ఆహార అలవాట్లు, అంటే ప్రతి డాక్టర్ కానీ ప్రతి ట్రీట్మెంట్ వైజ్గా కూడాను ఎవరితో మాట్లాడుతున్నా ఫస్ట్ చెప్పేది ఏంటంటే మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మన దైనందిక జీవితం, అంటే పూర్వం మన మనుషులు, అంటే మన పూర్వం పెద్దవాళ్ళు ఏ టైంకి లేచేవారు, ఎర్లీ మార్నింగ్ లేగడం. సో ఈ ప్యాటర్న్ అంతా మనం మార్చేసాం. మనకి అనుకూలంగా మార్చుకోవడం బట్టి వ్యాధులు కూడా అంతే అనుకూలంగా మనం తీసుకొచ్చేస్తున్నామని అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ క్యాన్సర్ని మన దగ్గరికి దరిదాపులు రాకుండా ఉండాలి అనుకుంటే మేడం గారు చెప్పేటట్లు ఫుడ్ హ్యాబిచువల్స్ కానీ, మనం తీసుకునే ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, అలాగే ప్లాస్టిక్లోని మనం ఏదైతే హాట్ వాటర్ని కానీ హాట్ కంటెంట్ని తీసుకోవడం మానేయాలి. అండ్ మోర్ ఓవర్ చాలామంది సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ లేదా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా చెప్పేది అజోనమోటో. సో ఈ టేస్టింగ్ సాల్ట్ మనకి టేస్ట్ కోసం అయితే చాలామంది ఫాస్ట్ ఫుడ్లో వాడతారు, దాన్ని చాలా అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ పక్కన పెడితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇంకోసారి మంచి టాపిక్తో మేడం గారిని కలుసుకుందాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.